తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కసరత్తు ప్రారంభమైంది. ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరణ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆదిలాబాద్ నుండి ప్రేమ్సాగర్ రావు, గడ్డం వివేక్ పేర్లు వినిపిస్తుండగా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ నుంచి బాలు నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్యల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, దానం నాగేందర్ కు కేబినెట్ లో బెర్త దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరణ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. మరి ఎవరెవరు పేర్లు రేసులో ఉన్నాయి, ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ఇస్తారా, ప్రాధాన్యత ఎలా ఉండబోతోంది, మరిన్ని వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, సో విజయ్ చంద్రిక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుని ఏడాది పూర్తవుతుంది. సో మొన్ననే ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను కూడా ప్రభుత్వం చేసుకుంది. అయితే ఏడాది పూర్తయినప్పటికీ కూడా కేబినెట్ విస్తరణ పూర్తి స్థాయిలో జరగలేదన్నటువంటి అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా కీలకమైనటువంటి శాఖలు, హోంశాఖ కానీ లేదా మున్సిపల్ శాఖ కానీ, విద్యాశాఖతో పాటుగా పలు శాఖలన్నీ కూడా ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. సో రాష్ట్రంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో అనేక సమస్యలు కూడా ఉంటాయి. ఇటీవల చూస్తున్నాం మనం విద్యాశాఖకు సంబంధించి ముఖ్యంగా కలుషిత ఆహారం తిని చాలా మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నటువంటి ఘటనలు కావచ్చు. రాష్ట్రంలో శాంతి భద్రతకు సంబంధించినటువంటి కొంత చర్చ కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఆయా శాఖలకు కొంత కీలకమైనటువంటి వ్యక్తులను మంత్రులుగా నియమిస్తే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పాలన పగ్గాన పడుతుంది అని చెప్పేసినటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏడాది పాలన పూర్తయినటువంటి సందర్భంగా ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 6 కేబినెట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. సో మొత్తం మీద 7వ తారీఖు డిసెంబర్ 2023న రేవంత్ రెడ్డితో పాటుగా 12 మందితో కేబినెట్ కొలువు తీరింది. సో 6 స్థానాలు ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ఏడాది అయిన తర్వాత ప్రజాపాలన విజయోత్సవాలు కూడా పూర్తయినటువంటి సందర్భంగా సో కేబినెట్ ని విస్తరిస్తారు అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే సో ఇప్పటి వరకు మనం చూసాం, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, లోక్సభ ఎన్నికలు అయ్యాయి, ఇక రానున్నటువంటి రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, ఇక గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో సో ఇక ఆలస్యం చేయకుండా పూర్తి స్థాయిలో కేబినెట్ ని విస్తరింపచేయాలనేటువంటి ఆలోచనతో ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటేనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి పూర్తి స్థాయి గ్రీన్ సిగ్నల్ అందిన తర్వాతే విస్తరణ జరిపేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ సంక్రాంతి లోపుగానే విస్తరణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీకి చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా సమావేశాలు, చర్చలు కూడా జరిపారు. సో మరోవైపు ఈ విస్తరణకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఇవాళ సాయంత్రం కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. సో మరోవైపు విస్తరణకు సంబంధించినటువంటి వార్తలు అందుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఆశాభావులు, ఎందుకంటే ఆరుగురిని కేబినెట్ లోకి తీసుకోవాలి కాబట్టి దాదాపుగా 16 మంది ఆశావహులు
కేబినెట్ లో తమకు ఛాన్స్ ఇవ్వాలనేటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికైతే పూర్తి స్థాయిలో 4 జిల్లాలకు మాత్రం అవకాశం లేకుండా పోయింది. హైదరాబాదు, రంగారెడ్డి, అలానే ఆదిలాబాదు, నిజామాబాద్ ఈ కీలకమైనటువంటి 4 జిల్లాలకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం దక్కలేదు కేబినెట్ లో. సో ఈ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది. సో ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి ఆయన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. మరోవైపు సాయంత్రం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో అసలు ఢిల్లీలో ఏం జరగబోతుంది? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మా ప్రతినిధి సతీష్ ఉన్నారు ఢిల్లీ నుంచి. సో సతీష్, మొత్తం మీద ఢిల్లీ వేదికగా ఆ కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. చాలా మంది ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద ఢిల్లీలో బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిసిన సందర్భంగా ఈ అంశం ఏమన్నా చర్చకు వచ్చిందా? ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి అయితే ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఎస్ నవీన్, మొత్తానికైతే ఢిల్లీ పట్టణంలో మరి కాసేపట్లో నేరుగా జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకోబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఢిల్లీలో ఉన్న అనేక కేంద్ర మంత్రులను కలిసేందుకు ఇప్పటికే సమయం కోవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర మంత్రులతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను కూడా కలవబోతున్నారు. అయితే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఈరోజు సాయంత్రం ఆయన సమావేశం అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ ప్రస్తుతానికైతే ఈరోజు ఆయన పార్లమెంట్ ముగిసిన అనంతరం కూడా నేరుగా హత్రాస్ వెళ్లే అవకాశాలున్నాయి. హత్రాస్లో ఇటీవల జరిగిన హింసాకాండల కారణంగా అనేక మంది దాదాపు 5 కుటుంబ సభ్యులు చనిపోవడం జరిగింది. వారిని పరామర్శించేందుకు హత్రాస్ వెళ్తున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఉన్న కేసీ వేణుగోపాల్తో కూడా చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఏఐసీ తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షితోని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం అవడం జరిగింది. దాదాపు బట్టి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలతో పాటు క్యాబినెట్లో ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుంది, ఎవరైతే బాగుంటారనే ఆశావాల సంఖ్య కూడా ఇప్పటికే ఢిల్లీకి వచ్చిన నేపథ్యం. మరికొంతమంది ఢిల్లీలో తిరుగుతున్నారు. ఢిల్లీలో పార్టీ నేతలు కూడా లేఖ రాస్తున్నారు. ఇటీవల చూసిన మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ప్రధానంగా ఆయన గెలిచిన తీరు కావచ్చు, ఆయన ఎన్నిసార్లు గెలిచాను, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఇప్పటివరకు కూడా మంత్రులకు ఎవరికి చోటు లేదు క్యాబినెట్లో, కనుక ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు ఇవ్వాల్సిందిగా కూడా ఆయన రాహుల్ గాంధీకి ఒక లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్కు సంబంధించిన నేతల్లో ఒకరైన వాకాటి శ్రీహరి ముదిరాజు, ఇప్పటివరకు తెలంగాణ క్యాబినెట్లో ముదిరాజు వర్గానికి సంబంధించిన వారు ఎవరూ లేరు, వారికి కూడా అవకాశం కల్పించాల్సిందిగా కేంద్రానికి ఇప్పటికే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు కూడా లేఖలు రాయడం జరిగింది. మరోవైపు అడ్లూరు లక్ష్మణయ్య కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, గడ్డం వివేక్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ నుంచి మాజీ మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది నేతల పేర్లు కూడా వరుసగా వినిపిస్తున్నాయి. వీరందరికీ కూడా క్యాబినెట్లో చోటు దక్కాలని చెప్తున్నాం. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఇటీవల లోక్సభ ఎలక్షన్లో కూడా భువనగిరి సీట్ను కాంగ్రెస్ కైవసం చేసుకున్న అనంతరం కూడా ఆయనకు కూడా క్యాబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని కూడా ఆశ వ్యక్తం చేస్తున్నాం. మరోవైపు ఒకవేళ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఉంటే బిర్లా ఐలేకి ఇస్తారా, లేదంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ ఇందులో స్థానం కల్పిస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు అయితే ఢిల్లీ పట్టణంలో రేవంత్ రెడ్డి యొక్క పర్యటన ఈసారి కొంత క్లారిటీ రాబోతుంది. ఎందుకంటే ఇటీవల దాదాపు ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యం కాబట్టి ఏడాది కాలం పూర్తయిన అనంతరం కూడా ఇప్పటివరకు క్యాబినెట్లో 6 బెర్తులకు ఇంకా మంత్రులను కేటాయించలేదు. అనేక శాఖలు, కొన్ని శాఖలు పెండింగ్లో ఉన్నాయి, మరికొన్ని శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. గతంలో మీడియా ప్రతినిధులు అనే సందర్భంలో కూడా శాఖలన్నీ తన వద్దనే, ఖచ్చితంగా దానికి ఆల్రెడీ తాను పనిచేస్తున్నాననే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం కాబట్టి ఈసారి కేంద్రంలో ఉన్న నాయకులతో భేటీ అయితే వారు ఏం చెప్తారో, ఒకవేళ ఎవరెవరిని తీసుకోవాల్సి ఉంటుంది, సామాజిక వర్గాలకు ఇప్పటివరకైతే ఎవరైతే క్యాబినెట్లో ప్రాధాన్యత లేదో వారికి ప్రాధాన్యత కల్పిస్తే ఏ విధంగా ఉండబోతుందనేది కూడా చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకోబోతున్నారు. అనంతరం కేంద్రంలో ఉన్న 3 కీలక శాఖకు సంబంధించిన మంత్రులతో అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అదేవిధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి సమయాన్ని కూడా కోరినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం అనంతరం కూడా వారితో భేటీ అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు సాయంత్రం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్తో కూడా పార్టీకి సంబంధించిన అంశాలు కూడా చర్చించబోతున్నారు. కొన్ని కార్పొరేషన్లు పెండింగ్లో ఉన్నాయి, మరోవైపు క్యాబినెట్ బెర్తులకు సంబంధించిన అంశం పెండింగ్లో ఉంది. అయితే దాదాపు 1 ఇయర్ పాలన తర్వాతకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అనేక అంశాలను కూడా కాంగ్రెస్ బేరాజు వేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యం ఒకటి, ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల లోపే వీటన్నిటిని చక్కబడతారా, లేదంటే సంక్రాంతి తర్వాత సంక్రాంతి లోపు డెసిషన్ తీసుకుంటారా అనే దాంట్లో కూడా కొంత స్పష్టత రావాల్సింది. కానీ ఆశావాహాలు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ పెద్దలు ఎవరికి తీపి కబురు అందిస్తారనే కోణంలో మాత్రం కొంత ఎదురు చూస్తున్నారు నవీన్.